సార్ మొన్న పెహల్వాన్లో మన టూరిస్టులని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా చంపేశారు. దీని మీద మీరు ఎలా ఖండిస్తారు ఈ ఘటనని? భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ప్రకృతిని ఆస్వాదించడానికి, అలాగే ఇది వేసవి కాలం, అక్కడ చల్లటి ప్రదేశాలు, చూడదగిన ప్రదేశాలు ఉంటాయని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది పర్యాటకులు ఆ పహల్గాంకి వెళ్ళినప్పుడు వారి మీద అత్యంత పాశవికంగా, అత్యంత దుర్మార్గంగా 28 మంది భారతీయుల్ని అత్యంత పాశవికంగా కాల్చి చంపారు దగ్గరుండి. ఎంత దారుణం అంటే, కట్టుకున్న భర్తనే కళ్ళ ముందు కాల్చేశారు. కన్న కొడుకుని కన్న తల్లి ముందు పిన్ పాయింట్లో పెట్టి కాలుస్తూ ఉంటే ఆ మహిళల యొక్క ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంత దుర్మార్గమైన చర్యని భారతీయులే కాదు, ప్రపంచం అంతా కూడా చూసి ఖండించింది. ఏంది ఇంత దుర్మార్గుల, ఇంత నరహంతకుల ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పి ఒక్కసారిగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దుశ్చర్య మీద స్పందించారు. ప్రతి భారతీయుడి హృదయం కూడా గాయపడింది ఆ రోజున. పైగా మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పి అంటమే కాకుండా, మీరు హిందువులా, ముస్లింలా, వేరే ఎవరా అని చెప్పేసి అడిగి మరీ కాల్చారంటే, భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే క్రమంలో ఈ దాడి జరిగిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవి 28 మంది మీద జరిగిన దాడి కాదు, ప్రతి భారతీయుడి మీద జరిగిన దాడిగా భావిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ప్రపంచానికి తెలుసు, అది పాకిస్తాను. ఆ పాకిస్తాన్ చేసేటువంటి కుట్రల్ని, దుర్మార్గాల్ని, ఈ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఇది ప్రపంచం దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ప్రమాదకంగా మారింది. ప్రపంచ శాంతికి ప్రమాదకంగా మారినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. ఇలాంటి ఉగ్రవాదులకి అడ్డాగా మారినటువంటి పాకిస్తాన్ని ప్రపంచ దేశంలో పటంలో పాకిస్తాన్ పేరు కానీ పటం కానీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక భారతదేశానికి చెందినటువంటి కాదు, ఇది ప్రపంచ దేశాలకు కూడా పెనుముంపుగా పరిణమిస్తుంది ఈ ఉగ్రవాదులు ఇవన్నీ కూడా. ఎందుకంటే పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదులను పెంచుకొనే అక్కడ రాజకీయాలు కానీ ఏం చేస్తూ ఉన్నారు తప్ప ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. ఈ ఉగ్రవాదాన్ని మాత్రం ప్రపంచ దేశం ముక్తకంగా ఖండిస్తూ ఉన్నాయి. భారతదేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించము. మా మీద దాడి చేస్తూ ఉంటే ఊరుకునేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, మన జవాన్ల ధైర్య సాహసాలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు దేశం కోసం చేస్తున్న త్యాగానికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుతారు? 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజున ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారంటే, కంటి మీద కునుకు తీసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే, ఆ బోర్డర్లో, భారతదేశపు సరిహద్దుల్లో కంట కునుకు తీయకుండా మమ్మల్ని ప్రశాంతంగా కాపాడుతున్నటువంటి భారతదేశ సైనికుల యొక్క త్యాగాలు కానివ్వండి, వాళ్ళు చేసిన ధైర్య సాహసాలు కానివ్వండి, ప్రతి భారతీయుడు మర్చిపోడు. వాళ్ళు చేసినటువంటి ఆ పోరాటాలు, ప్రాణ త్యాగాల గురించి కొంచెం చెప్పమంటే అది ఏదో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకి అభినందిస్తే అది సరిపోదు. ప్రతి భారతీయుడు కూడా ప్రతి సైనికుడికి రుణపడి ఉంటాం, శిరస్సు వంచి పాదాబంధం చేస్తాం వారికి. అలాగే మేము వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటే 140 కోట్ల మంది భారతీయులందరం కూడా మీకు అండగా ఉంటాం, మీ వెనకే ఉంటాం అని చెప్పేసి అందరం కూడా చేస్తూ ఉన్నాం, వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాం. భారతీయుల సైనికుల త్యాగాల గురించి, వాళ్ళ పోరాట పటిమ గురించి, ధైర్య సాహసాల గురించి అది ప్రపంచానికి తెలుసు. ఈ మధ్య కనుక మీరు చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధంలో జరిగినప్పుడు మా సైనికులు ఏ విధంగా వీరోచితంగా పోరాడారో ప్రపంచం చూసింది. ఒక సైనికుడికి చెయ్యి కోల్పోయి, కాలు కోల్పోయినా కూడా ఆ సియాచిన్ కొండల్లో పోరాడి అలా పాక్కుంటూ వెళ్ళి 9 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను కాల్చినటువంటి సంఘటన ఏ భారతీయుడు మర్చిపోలేదు, ప్రపంచంలో ఎవరూ మర్చిపోలేదు. అలాంటి సాహసాలు కొన్ని వేల చేసే ఉన్నారు. మా సైనికుల్లో, భారతీయ సైనికుల్లో దేశభక్తి ఎక్కువ. మమ్మల్ని కాపాడటానికి, భారతీయులను కాపాడటానికి వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళకి మేము ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా వాళ్ళని మిలిటరీలోకి పంపించి సైనికులుగా తీర్చిదిద్దినటువంటి వారి తల్లిదండ్రులకి భారతదేశం యావత్తు రుణపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.
సార్, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మీరు ఎలా ఖండిస్తారు? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు? ఇది ఉగ్రవాదులకి తీవ్రవాదులకి అడ్డగా మారిపోయింది పాకిస్తాన్. 20 ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తానే. ఇప్పుడేదో భారతదేశం మీద దాడి జరిగింది కాబట్టి ఇది భారతదేశానికి సంబంధించింది అనుకుంటే మాత్రం ఇది పొరపాటు. ఇది ప్రపంచ దేశాలకు కూడా ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ శాంతికి ఎవరు కూడా యుద్ధాలు కావాలని కోరుకు, కానీ కవ్వించి కాలు దివి ఎలాంటి ఏమి లేకపోయినా కూడా యుద్ధాలకు ప్రయత్నించి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా పాకిస్తాన్ వెళ్తుంది. కాబట్టి ప్రపంచ శాంతికి భంగం కలిగించేటువంటి దేశంలో మొట్టమొదటిది పాకిస్తాన్. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఏకం అవుతూ ఉన్నాయి. పాకిస్తాన్ని వేలన్నీ కూడా పాకిస్తాన్ వైపే తప్పు చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కానివచ్చు, రష్యా కానివచ్చు, ఇజ్రాయెల్ కానివచ్చు, ఏదైనా కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఈ రోజున పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఏకకంఠంగా ఖండిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు? లేదు, ప్రతి భారతీయుడు ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా ప్రతి భారతీయుడు కూడా ఏకకంఠంగా ఉంటాం, ఒకే బాటలో ఉంటాం, ఒకే మాటగా ఉంటారు. గతంలో యుద్ధాలు వచ్చినప్పుడు కూడా చూసాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశానికి ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదన్నా అనుకోని సంఘటన జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా భారతీయులు అందరం కూడా ఏకకంఠంగా, ముక్తకంఠంగా ఒకే బాటలో ఉంటాం. ఆ ప్రభుత్వం ఏదైనా కాదు. ముఖ్యంగా ఈ రోజున యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే కేంద్ర బలగాలకి, అలాగే అన్ని పార్టీల తరపున, అందరి తరపున కూడా భారతీయులందరం కూడా మేము వెంటే ఉన్నాం. మీరు ఏ చర్య తీసుకున్నా కూడా మేమందరం ఉంటాము. దేశాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క ఇది. కాబట్టి వేరే ఏం లేదు. ఏ భారతీయుడు కూడా రెండో ఆలోచన చేయడు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా దేశం మీద భక్తి, ముందు దేశం, ఆ తర్వాతే మేము అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు భారతీయులు. మాకు ఎన్నున్నా కూడా విషయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, దేశానికి ఆపద వచ్చినప్పుడు ప్రతి భారతీయుడు ఒకే మాటగా ఉంటారు. రాముడు కనుక ఎట్లాగైతే ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టుగా ప్రతి భారతీయుడు కూడా ఆయన స్ఫూర్తితోనే ఒకే మాటగా ఉంటాం, ఒకే తాటి మీదకి వస్తాం. ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా మేము ఐకమత్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ ఆలోచనలు ఏమైనా ఉంటాయి? భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, భారతదేశాన్ని అస్థిరపరచాలని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటి నుంచి కాదు, అది 70 సంవత్సరాల నుంచి దాని కుట్రని మన మీద ప్రయోగిస్తూనే ఉంది. కానీ ఏ రోజు కూడా ఈ 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా పాకిస్తాన్ కుట్రలు కానీ, తీవ్రవాదులు కానీ, లేకపోతే ఉగ్రవాదులు చేసేటువంటి దుశ్చర్యలు కానీ ఎక్కడ కూడా అస్థిరపరిచిన సందర్భాలు. ఎప్పటికప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా సరే భారతీయులందరూ కూడా ఒక్కటిగా, సమానత్వంగా, సౌభ్రతత్వంగా ఒక్క తాటి మీద నిలిచి అందరికీ ముందుగా వెళ్ళిన పరిస్థితి. ఎక్కడ కూడా భారతదేశాన్ని అస్థిరపరచాలని, భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశ అభివృద్ధిని అణగదొక్కాలను, అభివృద్ధిని తుంచాలను జరిగేటువంటి సంఘటనలకి భారతీయులు ఎవరు కూడా మొగ్గు చూపరు. భారతదేశ సౌభ్రతత్వాన్ని, భారతదేశ స్వతంత్రతని దెబ్బతీసే కుట్రలన్నిటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. భారతీయులను విడదీసే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకి అంతకన్నా లేదు. వాళ్ళ కుట్రలని, వాళ్ళ దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రతి భారతీయుడు కూడా సిద్ధంగా ఉంటాడు. సరే, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? శాంతి స్థాపన కోసం మీ సూచనలు ఏమైనా ఉన్నాయి? భారతదేశం అనేది అహింస, ధర్మం అనేటువంటి పునాది మీద ఏర్పడింది. ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేది శాంతికాముక దేశం. అలా అని చెప్పి మీరు మిసైల్స్ తీసుకొచ్చి భార్య ముందు భర్తని, కన్న తల్లి ముందు కొడుకుని కాలుస్తూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి దేశం కాదు.
మేము ఈ రోజున భారతదేశ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు చేసిన దాడి పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదం మీద, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ ఉగ్రమూకల మీద దాడి చేస్తున్నాం తప్ప ఇది మేము యుద్ధం కోరుకుంది కాదు. వాళ్ళు తెచ్చుకుంది. పాకిస్తాన్ కాలు కయ్యం దూపితే సహించి సహనం చదివిన తర్వాత మమ్మల్ని మేము మా భారతదేశాన్ని రక్తం చిందించేలాగా మీరు చేస్తే దాని మీద ప్రతీకార చర్యగానే మేము ఈ రోజున ఆపరేషన్ సింధూర అని చెప్పేసి యుద్ధం చేయాల్సి వచ్చింది తప్ప మేము యుద్ధం కోరుకున్న వాళ్ళం కాదు. ఇది ప్రపంచ దేశాలకు తెలుసు కాబట్టి ఈ రోజున భారతదేశానికి ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి అదే ఆలోచనతో ఉన్నటువంటి దుర్మార్గపు దేశాలు 1-2 దానికి సపోర్ట్ చేస్తున్నారేమో కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ప్రతి మిసైల్కి, ప్రతి మందుగుండికి కూడా భారతదేశం ప్రధానమంత్రి గారు అలాగే రక్షణ శాఖ ప్రపంచ దేశాలకి వివరిస్తూ ఉన్నాయి. మేము యుద్ధం కోరుకోలేదు, వాళ్ళు వచ్చారు, మేము చేసిన యుద్ధం కూడా ఉగ్రవాదాన్ని తొదమించడానికి తప్ప పాకిస్తాన్ ప్రజల మీద కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే యుద్ధం వల్ల నష్టం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత ఉంటుందో మనకి అంతలో కొంత కూడా ఉంటుంది. కానీ తప్పదు. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన దేశ ప్రతిష్టని, మన 140 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవడానికి తప్పదు. కానీ భారతదేశానికి కలిగేటువంటి నష్టం మన ప్రతి భారతీయుడు కూడా భవిష్యత్తులో దాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటాము. మాకేమో అది భారం కాదు. కలిగిన నష్టాన్ని భారతీయులందరం కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మమ్మల్ని కాపాడే క్రమంలో ప్రాణాలు ఎవరైతే పణంగా పెట్టి పోరాడుతున్నారో ఆ సైనికులని కన్నా తల్లిదండ్రులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. సరే, ఈ సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు ఎలా గుర్తించాలి, బాధ్యతగా ఎలా ప్రవర్తించాలి? ఇది సాంకేతిక పెరిగే కొద్దీ ఈ ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా సోషల్ మీడియా రంగంలో ఎవరికి స్వతంత్రం ఎక్కువైంది, భావస్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్ల ఏది పడితే అది పెడతా ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఇవాళ చూసుకుంటే పాకిస్తాన్లో సోషల్ మీడియాలో అసలు భారతదేశం కుదేలైపోతుందని, భారతదేశం అంతా కూడా దెబ్బతినిందని పాకిస్తాన్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎన్ని ఫేక్ వార్తలు. దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు. విశ్వసనీయమైన వార్తలు నమ్మండి. ప్రతిదాన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అనేది అలాగే ప్రచార మాధ్యమం అనేది విశ్వసనీయతకి ఉండాలి తప్ప ఎవరో చెప్పిన దాన్నో ఎవరి ఆలోచనలో మంచివైతే గమనించండి, మంచివైతే ప్రకటించండి. అలాగే చెడ్డ వాటికి మాత్రం వెంటనే రియాక్ట్ కావద్దని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదీ గుడ్డిగా నమ్మకండి. 1-4 సార్లు ఆలోచించండి. భారతదేశంలో ఇలాంటి వాటి ఉండదు. పాకిస్తాన్ మాత్రం ఏం చేసేదేం లేక, ఎందుకంటే వాళ్ళు వ్యవస్థ అంతా అయిపోయింది, కుప్పకూలిపోతూ ఉంది. రోజు రోజుకి అది కుసించుకుపోయేటువంటి పాకిస్తాను దేశం. అది ఈ దేశం అనేది అసలు ఆ టెర్రరిజం మీద బతుకుతుంది ఆ దేశం. అందుకని అంతా ఫేక్ వార్తలు, ఫేక్ మనుషులు, దుర్మార్గపు వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఆ దళారులు కానీ, ఆ ఉగ్రవాదులు కానీ అంతా కూడా దుర్మార్గులకి నిలయంగా మారిపోయింది ఆ పాకిస్తాను. దాన్ని ఆ ఉగ్రవాదం తుదముచ్చడానికి మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మన భారతదేశం తీసుకుంటున్న చర్యలను మీరు సమర్థిస్తున్నారా? మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. భారతదేశం ఏ రాజకీయ పార్టీలకు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ రోజున ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అని జరుగుతూ ఉంది. ఈ సింధూర్ అనేది ఎందుకు జరుగుతూ ఉంది? పహల్గామ్ దాడిలో 28 మంది మెయిన్ పురుషుల్ని చంపారు. వాళ్ళు చంపి భార్య ముందు భర్తని కాలిస్తే ఆ రక్తం చింది ఆమె హృదయం అంతా పడింది. కన్న తల్లి ముందు కన్న కొడుకుని చంపేశారు. ఎంత వేదన ఉంటుంది. ఆ కష్టానికి, ఆ బాధకి ఎవరైనా సమాధానం చెప్పగలమా? అలాంటి పరిస్థితుల్లో భారతదేశం అనేది అప్పటికి సహించి అన్ని రకాలుగా ఉంటే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మన మీద క్షిపణి దాడులు చేయడం, ఉగ్రవాదుల్ని, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీ అండగా ఉంటుంది. మా దేశంలో ఉగ్రవాదులు ఎవరు లేరంటానే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి ఆ దేశం ఆర్మీ సైనికులు అండగా ఉండి ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే భారతదేశంలో రాజకీయ పార్టీలు రాజకీయాల విభేదాలు ఉండొచ్చు, కానీ భారతదేశాన్ని కాపాడుకోవడంలో, భారతదేశానికి రక్షణ నిలవడంలో అన్ని పార్టీలు ఏకతాటి మీదుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మోదీ గారు అంత దేశభక్తి గలవాడు ఎవరున్నారు? ఆయన దేశం కోసం పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశం కోసం తీసుకుంటాడని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ప్రతి భారతీయుడు కూడా మోదీ గారికి అలాగే సైనికులకి ముఖ్య అండగా ఉంటాం. మేమందరం మీ వెంటే ఉన్నాం అనేటువంటి భావాన్ని మేము భారతదేశ కేంద్రానికి అలాగే సైనికులకి ఎప్పటికప్పుడు మా మెసేజ్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నాం. మేమందరం కూడా భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేమందరం మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తాం. సార్, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలపై మీకున్న నమ్మకం ఎంత? మనం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం అనుకుంటున్నారు? అసలు భారతదేశం అసలు యుద్ధంలో పాక్ యొక్క కుట్ర ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం అనేది రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతూ ఉంది. 146 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. అందులో ఉరకలెత్తేటువంటి యువత కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎక్కడా కూడా ఆ తిండికి కానీ లేకపోతే ఎక్కడా కూడా ఏమి లోట్లేదు. సాంకేతికతంగా కూడా భారతదేశం ముందు వెళ్తూ ఉంది. మంచి వాతావరణం, మంచి మనుషులు, వీళ్ళందరూ కూడా భారతదేశ సొంతం. కానీ పాకిస్తాన్కి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రదేశాలకు అండగా ఉండటం వల్ల అక్కడ ఆర్థికంగా కుదేలైపోయింది. ఒక పూట గడవాలంటే అప్పు చేయిందే పూట గడవని పరిస్థితి పాకిస్తాన్ది. అలాంటి స్థితికి భారతదేశాన్ని కూడా తీసుకురావాలని కుట్రలో భాగమే ఈ యొక్క పహల్గాం దాడులు కానివ్వండి, గతంలో జరిగినటువంటి అన్ని దాడులు, కార్గిల్ దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశాన్ని కూడా ఆ స్థితికి, ఆ దీన స్థితికి తేవాలని చెప్పి కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. ఆ కుట్రలు భారతదేశం మీద జరగవు. భారతదేశానికి అపారమైనటువంటి మేధో సంపత్తి గల నాయకులు ఉన్నారు, అలాగే గుండె ధైర్యం కలిగినటువంటి సైనికులు ఉన్నారు, అలాగే ఉరకలు ఎత్తేటువంటి యువత ఉంది. అన్ని విధాల ముఖ్యంగా మా మహిళా మనులు ఈ రోజున ఆపరేషన్ సింధూరంలో ప్రాతినిధ్యం వహించి పాకిస్తాన్ దుర్మార్గుల్ని, పాకిస్తాన్ ఉగ్రముఖుల్ని ఉరికెత్తిచ్చింది ముఖ్యంగా మా మహిళా సైనికులు ఉన్నారు, మహిళా మనులు ఉన్నారు. మా శక్తికి ఎదురు లేదు ప్రపంచంలో కూడా. అన్ని విధాలు కూడా ఆర్థికంగా, రక్షణ పరంగా, భద్రత పరంగా, అన్ని విధాలా కూడా ఆర్థిక పరంగా కూడా భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. భారతదేశం జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవడం తప్ప భారతదేశాన్ని కదిలించేటువంటి శక్తి కానీ, భారతదేశాన్ని దెబ్బతీయడానికి శక్తి కానీ ఎవరికి లేవని చెప్పి తెలియజేస్తాం. రేపటి తరానికి మనం ఎలాంటి భారత్ను అందించాలనుకుంటున్నాం? మీ ఆకాంక్షలు ఏంటి? భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఉంది. ఆర్థికంగా మంచి పొజిషన్లోకి వెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ముఖ్యంగా మనకి యువత ఎక్కువ ఉంది. ప్రపంచ దేశాల్లో ఎవరికి లేనటువంటి యువశక్తి మన సొంతంగా ఉంది భారతదేశానికి. అందులో భాగంగా మన యొక్క యువత, ముఖ్యంగా విద్యార్థులు కూడా ఎంతో మేధస్సు కలిగినటువంటి దేశ విదేశాల్లో సైతం మన భారతీయులు లేనిదే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, వాళ్ళ సాంకేతిక రంగం కానీ ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనమందరం మన ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి, భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి, మన యువత వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి భారతదేశం రాబోయే రోజుల్లో మంచి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, అలాగే సాంకేతికంగా కానివ్వండి, మంచి దేశంగా బలమైన శక్తిగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్ తరాలకి బంగారం లాంటి భవిష్యత్తు అయితే భారతదేశంలోకి ఉంది. అందరం కూడా ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఒకటిగా ఉంటాం. ఎవరి రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే స్వేచ్ఛగా బతకచ్చు. భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరి ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళకు ఉంటాయి. మంచి ఉంది. అలాగే ముఖ్యంగా పాకిస్తాన్లో చెప్తా ఉన్నాం, ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కన్నా కూడా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ చాలా స్వేచ్ఛగా ఉంటారు, చాలా హాయిగా బతుకుతూ ఉంటారు, మంచి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. భారతదేశంలో ఎక్కడా కూడా మత విద్వేషాలు లేవు, అంతా బాగుంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం. అలాగని చెప్పి భారతదేశం కనుక ఉగ్రవాదులు కానీ, తీవ్రవాదులు కానీ ఎవరైనా వస్తే మాత్రం సహించలేదు. ఎక్కడికక్కడ ముద్రించడానికి భారతీయులందరూ కూడా ఏకతాటి పెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ తరాలకి మంచి బంగారు లాంటి భారతదేశాన్ని అందించడానికి అందరం కూడా కంకణబద్ధులని తెలియజేస్తా ఉన్నాం. పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో మన భారత్ జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆయనకి మీరు ఎటువంటి నివాళులు అర్పిస్తారు? మురళీ నాయక్ గారికి నిజంగా నిన్న ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడంలో ఆయన చూపించినటువంటి ధైర్య సాహసాలు మా అందరికి కూడా స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ఆయన ప్రాణత్యాగం
140 కోట్ల మంది భారతీయులు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని ఉంటారు. అలాంటి మహావీరుని కన్నటువంటి ఆయన తల్లిదండ్రులైనటువంటి శ్రీరామ్ నాయక్ గారు కానివ్వండి, జ్యోతిబాయి గారికి కానివ్వండి, భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారు. ఆయన యొక్క ప్రాణత్యాగం, ఆయన చూపిన ధైర్య సాహసాలు అందరూ కూడా భారతీయులు ఎప్పుడూ మనసులో వాళ్ళ హృదయాల్లో ఆయన ఎప్పుడు గుర్తుండిపోయి ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయనకి కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన త్యాగాన్ని భారతదేశం ఎప్పుడు మర్చిపోదు. ఆయన చేసినటువంటి ఆ యుద్ధంలో అరవీర భయంకరమైన యుద్ధం చేశాడు. ఆయన పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి యుద్ధంలో ఆయన మరణించాడు. ఆయనకి ప్రాణాలు 25 సంవత్సరాలు ఆ భరతమాత ముద్దు బిడ్డకి తెలుగు తల్లి కన్నబిడ్డైనటువంటి మురళీ నాయక్ 25 సంవత్సరాలు ఈ వయసులో ఆయన మన కోసం 140 కోట్ల మంది భారతీయుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి నాయక్ గారికి భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారని, ఆయన త్యాగాల్ని, ఆయన యొక్క పోరాట పటిమని, ఆయన ధైర్య సాహసాలని ఎప్పుడు భారతీయుల గుండెల్లో ఉంచుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.